బిగ్ బాస్ హౌస్లో స్నేహితులకు గడువు ఉంటుంది. ఎంత గట్టి బాండింగ్ అయినా ఏదో ఒక రోజు పగలగొట్టేస్తుంది ఈ గేమ్. 50 రోజుల ఆట తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ముసుగులు విప్పుకుంటున్నాయి. వైల్డ్ కార్డ్స్ బలంగా ఉంటే పాత కంటెస్టెంట్లలో గుబులు మొదలైంది. వాళ్ళలో వాళ్ళకే పడక తిట్టుకుంటున్నారు. ఈ వారం నామినేషన్స్లో ఇమాన్యుయల్ తనుజాని నామినేట్ చేశాడు. గత వారం కళ్యాణ్ ద్వారా స్లిప్ ఇచ్చి బుక్ అయిన ఇమ్ముకి నాగార్జున క్లాస్ స్పీకర్. నీకు తనుజాని నామినేట్ చేయాలంటే నువ్వే చెయ్యి, కళ్యాణ్తో చేయించుకు అన్నారు. ఈ వారం సరిగ్గా అదే చేశాడు ఇమ్ము. అయితే అసలు డ్రామా మొదలైంది అర్ధరాత్రి. కెప్టెన్సీ రూమ్లో రీతు డిమాన్లతో ముచ్చట పెట్టాడు ఇమాన్యుయల్. అక్కడ చెప్పిన విషయాలు షాకింగ్. బెడ్ టాస్క్లో నేను తనుజాని సేవ్ చేస్తానన్నాను. లాస్ట్ 5లో ఒకరిని తోసేయాలని వచ్చినప్పుడు మేం ముగ్గురం కాదు, తనుజ శ్రీజ ఇద్దరిలో ఒకరిని అన్నాం. తనుజాకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి అడిగాం, కానీ ఆమె రానని చెప్పింది. నా కోసం స్టాండ్ తీసుకోలేదని తనుజ అంటుంది. అయితే స్లిప్ తీసుకున్న కళ్యాణ్తో ఇప్పుడు చుట్టాలైపోయారు. నన్ను శత్రువు చేసుకున్నారు. నేను బాధపడేలా మాట్లాడతానని, నా సంతోషంలోనే ఉంటాడు తప్ప బాధలో ఉండడని చెప్పింది. కళ్యాణ్ అడిగాడు, తనుజ లాస్ట్ వీక్ సేఫ్ ఆడిందా? ఇమ్ము సమాధానం షాకింగ్. ఆ అమ్మాయి ట్రోఫీ పట్టుకున్నా కూడా నేను అదే పాయింట్ మీద ఉంటాను. ఆమె సేఫే ఆడింది. అర్ధరాత్రి ముచ్చట్లలో బయటకొచ్చిన నిజాలు. బిగ్ బాస్ ఇంట్లో మరో తుఫాన్ రాబోతుంది.